ఎక్కడ ఆగే సమస్య లేదు. రోడ్ రోలర్ గనక మన ముందును తొక్కారు, అట్లా తొక్కినట్టు వైసీపీ నాయకులు తొక్కుంటా వెళ్ళిపోతాం. ఇందులో ఏ డౌట్ లేదు. ఇందాక వెంకయ్య గారు చెప్పారు, చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి నడిచేది నారా లోకేష్ గారు రెడ్ బుక్ గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద లాగానో, వెంకయ్యరావు గారు లాగానో, నాలాగానో సోమిడి కాదు నారా లోకేష్. రెడ్ బుక్ లో ఎవరైతే దాడి చేశారో, ఈ తానిషా గాని, రఫీ గాని, మౌలాలి గాని, అల్లాబాక్స్ గాని, ఇంకెవడో ఇంకా 5 వీళ్ళందరూ గన్నవరం రెడ్ బుక్, మల్లవల్లి రెడ్ బుక్ లో నుంచి లోకేష్ గారు రెడ్ బుక్ వెళ్ళటం ఖాయం. దీన్ని చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. అసలు ఏ కులం నాకు తెలియదండి. మల్లవల్లి నేను మల్లవల్లిలో ఒకటే అసలు కులదోషం చేసే సబ్జెక్ట్ ఏంటంటే, అసలు వాళ్ళు ఇప్పుడు మల్లవల్లిలో నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశా. నాకు అవగాహన ఉంది. నేను చాలా సౌమ్యంగా చెప్పా. నేను బూత్లో చెప్పి బయటకు వచ్చేస్తుంటే ఇంటెన్షనల్గా మాకు ఈ అభ్యర్థో లేకపోతే వేరే డైరెక్షన్తో నా మీద దాడి జరిగింది. నాకు 12వ తారీఖే నాకు నజర్ ఉంది నా మీద దాడి జరుగుద్దని. అంటే ఏంటి, కొంతమంది నాయకులను దాడి చేసి వాళ్ళ గ్రామాల్లో పోలింగ్ని డిస్టర్బ్ చేయాలనే కుతంత్రాన్ని మేము తిప్పికొట్టాము. నా మీద దాడి జరిగిన రంగనగూడెం గ్రామంలో ఒక బూత్లో 96%, ఒక బూత్లో 95%, ఒక బూత్లో 85%, గ్రామంలో 94% పోలింగ్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ 1000 నమస్కారాలు చేస్తామన్నా. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ అంటే మాకు. అట్లాగే మలవల్లిలో కూడా బ్రహ్మాండమైన పోలింగ్. ఇవాళ అసలు కులదోషణ కాదు, నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను బూత్లో ఎన్నికల మార్గదర్శక సూత్రాలు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలా. నేను బయటకు వచ్చేటప్పటికే ఒక 10 మీటర్లో నా కారు ఉంటే మాపు వచ్చేసింది. వెంటనే దాన్ని నా మీద దాడి చేసి నన్ను లాక్కెళ్ళి బయటికి తీసుకెళ్లాలని ట్రై చేస్తే నా టీం సభ్యులన్నీ కూడా, నా కారులో ఉన్న నా టీం సభ్యులన్నీ కూడా గట్టిగా నన్ను పట్టుకుని దాన్ని వాళ్ళ నుంచి విడగొడుతూ ఉన్నారు. ఈ స్ట్రగుల్ జరుగుతూ ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఎస్ఐ గారు వచ్చి క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే కోరుతా ఉన్నా, నా మీద ఏదైతే హత్య ప్రయత్నం జరిగిందో, నన్ను చంపాలని ప్రయత్నం చేశారో, వీళ్ళ మీద ఇప్పుడైనా సరే ఈ 4వ తారీఖు లోపే వాళ్ళ మీద FIR లో